ఉస్మానియా హాస్పిటల్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. చెప్పిన అక్కడి నుంచి రవీందర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాను. ఈ లోపలైన ప్రభుత్వం వైపు నుంచి కానీ డిపార్ట్మెంట్ వైపు నుంచి కానీ ప్రకటన వస్తుందని ఆశించాం. కానీ ప్రభుత్వము చనిపోయిన రవీందర్ కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలని ఆలోచన చేస్తలేదు. నేను సిటీ కమిషనర్ ఆనంద్ గారిని కూడా మాట్లాడినా. నీ పరిధిలో పనిచేసే ప్రతి హోంగార్డు నీ కుటుంబ సభ్యుడు, ఆ కుటుంబాలకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని. తక్షణమే కమిషనర్ గారిని వచ్చి ఆ కుటుంబాన్ని కలిసి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకు స్పష్టమైన హామీని ఇప్పించమని చెప్పిన, కానీ కమిషనర్ గారు స్పందించిన తీరు సరైన విధంగా లేదు. నిరసన తెలిపితేనో దీక్ష చేస్తేనో మా ప్రభుత్వం దిగిరాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇది కమిషనర్ గారి మాటలుగా కనిపిస్తలేవు, ప్రభుత్వ వ్యవహారంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, హోంమంత్రి, ముఖ్యమంత్రి చెప్పిన మాటల్నే ఈరోజు కమిషనర్ గారు మాకు చెప్పడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీలు పరామర్శిస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని. ప్రతిపక్ష పార్టీలు పరామర్శించేంత పరిస్థితి మీరు తీసుకురానే వద్దు. ప్రభుత్వమే సంఘటన జరిగిన వెంబడే హోంమంత్రి, అధికారాన్ని అనుభవిస్తున్న కేటీఆర్ లేకపోతే కేసీఆర్ గారు తక్షణమే ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అవసరమైన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, పిల్లల చదువులకు ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆర్థిక సాయం అందించనుంటే ప్రతిపక్షాలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, మేము రావాల్సిన పరిస్థితే రాకపోతుండే. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, మానవత్వం లేకుండా వ్యవహరించడం వల్ల దీని ఏదో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, లేకపోతే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్ల తీసుకుంటున్న చర్యలు. నేను అడిగిన డీజీపీ గారిని, ఇప్పుడు సివి ఆనంద్ గారిని, మీరు టెలికాన్ఫరెన్సులు పెట్టి హోంగార్డ్స్ని ఎవరిని కూడా అక్కడికి వెళ్ళొద్దని ఒత్తిడి చేస్తున్నారు. ఇది మానవత్వమా? ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి సంఘీభావం తెలపడానికి. ఇవాళ ఒక హోంగార్డ్ చచ్చిపోతే, జీతభత్యాలు రాకపోవడం వల్ల పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోతే మిగతా హోంగార్డ్స్ సంఘీభావం తెలపడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా రాకుండా వెళ్తే మీ ఉద్యోగాలు కూడా ఊడతాయని చెప్పి పై అధికారులు చెప్తున్నారంటే ఈ ప్రభుత్వం అధికారంతో, అహంకారంతో వ్యవహరిస్తుంది. అధికారం తలకెక్కింది. అధికారం తలకెక్కి ఒక నిశాలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే రవీందర్ కుటుంబాన్ని, ఆ కుటుంబానికి సంఘీభావం తెలుపుతున్న వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రవీందర్ ఆత్మహత్య కారణమైన అధికారుల మీద ఎఫ్ఐఆర్ కట్టి క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని విచారణ చేసి అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండవది, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి భవిష్యత్తులో ఆ కుటుంబం యొక్క యోగక్షేమాలు తీసుకోవాలంటే ఆ కుటుంబంలో రవీందర్ సతీమణికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇదే కాకుండా రవీందర్ని ఎట్లాగూ తెచ్చివ్వలేరు. గతంలో టీఆర్ఎస్ నాయకులు చచ్చిపోతే మా అచ్చంపేట నియోజకవర్గంలో 2 టీఆర్ఎస్ గ్రూపులు తగాదాలు పడి పొడుచుకొని చచ్చిపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 20 లక్షల రూపాయల నష్టపరిహారం ఇచ్చారు. మీ పార్టీ వాళ్ళే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చేసుకోవడానికి కొట్లాడుకొని పొడుచుకొని చచ్చిపోతే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్షలాది రూపాయలను మీరు ఇచ్చారు. ఇవాళ ప్రభుత్వం ఉద్యోగంలో ఉండి 5 నెలలు ప్రభుత్వం జీతం ఇవ్వకపోవడం వల్ల ఆవేదన చెంది మీ అధికారులు అవమానించడంతో చచ్చిపోయిన రవీందర్ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హోంగార్డ్ రవీందర్కు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు 11th క్లాస్, రెండోడు 9th క్లాస్ చదువుతున్నాడు. ఆ పిల్లల భవిష్యత్ చదువుకు సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈరోజు ఇక్కడ నిరసన తెలుపుతున్న కుటుంబాన్ని, వాళ్ళకు అండగా నిలబడ్డ బంధువులను కానీ, శ్రేయభిలాషులను కానీ పోలీసులను పెట్టి తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. శవం మార్చరీలో ఉంది. వాళ్ళ కుటుంబం ఇక్కడ నిరసన తెలుపుతుంది. వీళ్ళ మీద పోలీసుల దాడులు చేసి వీళ్ళని ఇక్కడి నుంచి తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. కాంగ్రెస్ శ్రేణులకు, హైదరాబాద్ నగరంలో ఉండే ముఖ్యమైన నాయకులందరికీ నేను సూచన చేస్తున్నా, రవీందర్ కుటుంబానికి ఉస్మానియా హాస్పిటల్లో రవీందర్ భార్య చేస్తున్న దీక్షకు సంఘీభావంగా ఇక్కడనే ఉండి అండగా నిలబడాలని అని చెప్తున్నా. ఇంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి
చంద్రశేఖరరావు హోంమంత్రికి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ రకమైన విధానాలు మంచివి కావు. మీరు చేస్తున్న వ్యవహార శైలి మానవత్వం లేని విధానము. అందుకే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే ప్రభుత్వం కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబం చేస్తున్న డిమాండ్ సహేతుకమైనది, ఆ డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా కుటుంబానికి అండగా నిలబడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన రవీందర్ కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ఆ కుటుంబం పిల్లల చదువుల కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం బేసిజాలకు పోకుండా, కమిషనర్ గారు కూడా పంతాలకు పట్టింపులకు పోకుండా తన చేతిలో పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత దాడులు చేయించి రవీందర్ కుటుంబాన్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తే మంచిది కాదు. తక్షణమే ఈ సమస్య చర్చ చేయడం ద్వారా పరిష్కరించాలి, రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు నారాయణని ఈ జేఏసీ హోంగార్డు సంబంధించిన నాయకుడిని కూడా అరెస్టు చేశారట. తక్షణమే అతన్ని విడుదల చేయాలి. రాష్ట్రం నలుమూలలు ఉన్న హోంగార్డ్స్ రవీందర్ కుటుంబానికి సంఘీభావం తెలపడానికి వస్తే వాళ్ళందరినీ కూడా అనుమతించాలి. టెలికాన్ఫరెన్సులు పెట్టి వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోరు. ఒకవేళ ఈరోజు ప్రభుత్వం డిపార్ట్మెంట్ చర్యల కింద ఎవరినైనా సస్పెండ్ చేసినా, ఎవరి మీద చర్యలు తీసుకున్నా 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు తొలగిస్తాం. ఉద్యోగాల నుంచి తొలగిస్తే కూడా తిరిగి వాళ్ళకు ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రవీందర్ కుటుంబానికి